హలో గ్యాస్ వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవ్. విజయ్ దేవరకొండ గత చాలా ఇయర్స్ నుండి చాలా స్ట్రగుల్ అవుతున్నాడు ఒక్క హిట్ కోసం. ఈ కింగ్డమ్ మూవీతో అయినా కంబ్యాక్ ఇచ్చాడో లేదో తెలియాలంటే జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. ఇంకా కింగ్డమ్ మూవీ చూసాక నాకైతే ఓకే, చూడొచ్చు ఒకసారి, మూవీ మొత్తం అయిపోతుంది. బట్ ఏదో తెలియని లోటు, అంటే ఏదో ఇన్కంప్లీట్. ప్రతి ఒక్క ఐడియన్ ఫేస్ ప్రతిదీ అబ్జర్వ్ చేసా, అలానే వచ్చారు ఏదో ఇన్కంప్లీట్ ఫీల్తో. ఇంకా మూవీకి మెయిన్ హైలైట్ పాయింట్ వచ్చేసి విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అండ్ అనిరుద్ బీజిఎం, వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ ఇన్ ద మూవీ. ఇంకా మెయిన్ ప్లాట్ కోసం వస్తే ప్రతి సీన్ కూడా చూసామే, అంటే దానికి రిలేటెడ్గా ఒక మూవీలో చూసామే అన్న ఫీల్ అయితే వస్తుంది. బట్ గౌతమ్ స్టైల్లో అయితే చాలా పర్ఫెక్ట్గా తీశాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా డైరెక్షన్. సో గౌతమ్ స్టైల్ అయితే గౌతమ్ తీశారు. బట్ ఎవరు ఏమన్నా అనకపోయినా నాకైతే ఒకటి క్లియర్గా అర్థమవుతుంది, కేజీఎఫ్ తీసిన తర్వాత ప్రతి ఒక్కరు అయితే ప్రశాంత్ నీల్ చాలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. చాలా క్లియర్గా తెలుస్తుంది తర్వాత వచ్చిన మూవీస్ మొత్తం. అదైతే ఓపెన్గా చెప్పగలను. కేజీఎఫ్, సలార్ అలా కొన్ని మూవీస్ ఉన్నాయి కదా, అలా ఒక ఎలివేషన్ ఇచ్చి ఒక పార్ట్ 2 ఉందని ఏగరగా వెయిట్ చేయించేలా చేద్దాం ఆడియన్స్ని అని అనుకున్నారు. బట్ అంత హై అయితే ఇవ్వలేదు ఎండింగ్. ఇంకా విలన్ రోల్లో చేసిన వెంకటేష్ అయితే టూ గుడ్ అసలు. స్క్రీన్ ప్రెజెన్స్ అదరగొట్టేశాడు. ఇంకా ఆ క్యారెక్టర్ ఇంకా స్ట్రాంగ్గా రాస్తే బెటర్ ఏమో అనిపించింది. బట్ ఉన్నంతసేపు అయితే ఎర్రగా తీసాడు పట్టుకొని. నాకు ఎందుకు ఈ మూవీ తర్వాత చాలా ఛాన్సెస్ వస్తాయి విలన్ రోల్లో అండ్ అదర్ క్యారెక్టర్స్లో డెఫినెట్లీ. మూవీలో అయితే ఒక సాంగ్ అయితే తీసేశారు, హృదయం లోపల సాంగ్. సో భాగ్యశ్రీ కూడా ఓకే, తను కొన్న క్యారెక్టర్లు బాగానే చేసింది. బట్ అంత స్క్రీన్ ప్రెజెన్స్ ఏం లేదు, చాలా తక్కువ ఉంది. అంతగా అంతగా ఏమనిపించలేదు ఉన్నంతసేపు కూడా. అంటే స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంది, మేబీ అందుకనేమో. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే కొన్ని సీన్స్ హైలైట్ ఉన్నాయి, కొన్ని సీన్స్ చాలా నార్మల్గా వెళ్తున్నట్టు ఉంటుంది. ఇంకా ఓవరాల్గా ఓకే, చూడొచ్చు ఒకసారి. సో నా రేటింగ్ వచ్చేసి 2.6. సో దట్స్ ఇట్ గైస్. నేనైతే నాకు అనిపించింది చెప్పా ఓపెన్గా, ఏ ఫేక్గా చెప్పలేదు. సో ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి.